భారత వాయుసేనకు కొత్త బలం. ఇకపై ఎవరైనా అడ్డొస్తే అంతే. భారతదేశం వైమానిక రంగంలో మరో కీలక అడుగు వేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టును ఆమోదం తెలిపింది. ఇది స్వదేశీగా అభివృద్ధి చేయనున్న 5వ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్గా చెబుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదంతో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ముందుకు సాగనుంది. దీంతో స్వదేశీ ప్రోటోటైప్లు త్వరలోనే రూపుదిద్దుకోనున్నాయి. భారతీయ ఎయిర్ ఫోర్స్ శత్రు గగనతలాలలో ఆధిపత్యాన్ని చాటడానికి తాజా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టెల్త్ మల్టీ రోల్ సామర్థ్యం కలిగిన ఈ విమానం కీలకంగా మారనుంది. ఏఎంసీఏ ప్రాజెక్టు విజయవంతమైతే దేశ రక్షణ రంగానికి మాత్రమే కాకుండా దేశీయ విమాన నిర్మాణ రంగానికి కూడా బలాన్ని చేకూర్చనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సెన్సార్ ఫ్యూజన్, అంతర్గత ఆయుధ వ్యవస్థలు, అధునాతన ఏవియేషన్స్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యాలు కలిగిన ఒక అధునాతన జెట్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నేతృత్వంలో ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపొందించనున్నారు. దీనిలో భాగంగా ఆసక్తి గల సంస్థలు బిడ్ల రూపంలో ప్రాజెక్టులో భాగస్వామ్యాన్ని పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందులో పాల్గొనే సంస్థలు భారతీయ కంపెనీలే అయి ఉండాలి. దీనివల్ల దేశీయ పరిశ్రమల నైపుణ్యం, టెక్నాలజీ, సామర్థ్యాల వినియోగం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఏఎంసీఏ 2035 నాటికి వినియోగానికి అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేయనుంది. ఈ ఫైటర్ జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఇది శత్రు గగనతలాల్లో అత్యధిక ముప్పు ఉన్న పరిస్థితుల్లో భారత వాయుసేనకు మంచి మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. ఇది భారత్ గగనతలంలో తన సైనిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ చొరవ భారతదేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భరత వైపు అడుగులు వేయనుంది. ఏఎంసీఏ ద్వారా భారత్లో స్వదేశీ విమానాల తయారీకి ఒక కొత్త శకం ప్రారంభమవుతుందని నిపుణులు అంటున్నారు.